నెక్స్ట్ ఆహా టీం నుంచి రాబోతున్న కంటెస్టెంట్స్ ఫణి వంశీ అండ్ మేఘశ్రవంతి. మంచి తిల్లానా ఏదో పాడబోతున్నారు, ప్యారడీ తిల్లానా. సో లెట్స్ వెల్కమ్ దెమ్. పెళ్ళమ్మా పెళ్ళమ్మా నా సౌండ్ ఇంజనీర్ మేళమా, అరుస్తున్న వినపడదే బామా. పెళ్ళమ్మా పెళ్ళమ్మా నా సౌండ్ ఇంజనీర్ మేళమా, అరుస్తున్న వినపడదే బామా. తిన్నామా పన్నామా ఈ రెండే నీకవసరమా, మునుగుతున్న దిగులే లేదమ్మా. నిన్న పంపిన అసిస్టెంట్ కు ఫైల్ అడిగితే 10,000 ఇచ్చావు, షాపు వాడు 25 అంటే 50 ఎక్కువ ఇవ్వనంటావు. పెళ్ళమ్మా పెళ్ళమ్మా మీరు ఎంత మంచివారు, అరవకుండా మెల్లిగా చెబుతారు. తిన్నామా పన్నామా నాకు దిగులేదు, అన్ని సరిగా వినబడుతున్నాయి. అనబెట్టు. అన్నం పెట్టవే. సౌండ్ లేక సీరియల్స్ అన్ని చూస్తాను నేను, డిస్టర్బెన్స్ మీకస్సలు నే కలిగించను. ఊరు వాడ ఏకం చేసే డీజేను పెట్టి డిస్టర్బెన్స్ లేదంటుంటే ఏం చెప్పను. చిటికలోన లేస్తాను చిన్న చప్పుడైతేను, ఆటం బాంబు శబ్దాలే తట్టి లేపవే నిన్ను. గాలి తలపాడిందా గుర్తుపట్టి చూస్తాను. పాలవాడు మానాడు అనవలేకనే తాను. నిశ్శబ్దంతా ప్రశాంతము జన్మంతా. పెళ్ళమ్మా పెళ్ళమ్మా మీరు ఎంత మంచివారు, అలవకుండా మెల్లిగా చెబుతారు. తిన్నామా పన్నామా నాకు దిగులేక లేదు, అన్ని బాగా వినపడుతున్నాయి. ఇది అన్నం పెట్టగలేదురా బాబు. నలుగురిలోకి తీసుకు వెళ్తే నవ్వేలా చేస్తావు, మరి మరి మాటలాడక ఏదోటి అంటావు. ఎదురువారు ఇసుగు పడకుండా మాట్లాడుతుంటా, చూపు నిన్ను పీడుకు చెప్పి నవ్విస్తూ ఉంటా. మారాలి నీ తీరు మండుతుంది నా ఒళ్ళు, పొగిడింది చాలు పులకరించి నా ఒళ్ళు. మెండలెక్కి తిడుతుంటే చెవినకెక్కదే నీకు. పిలిచినట్టు ఉన్నారు అని వెళ్ళి చూస్తావా కమారు. ఈ జన్మకింతేలే నువ్వు మారవంతేలే. పెళ్ళమ్మా పెళ్ళమ్మా నా సౌండ్ ఇంజనీర్ మేళమా, పిలుస్తున్న వినపడదే బామ్మా. పెళ్ళమ్మా పెళ్ళమ్మా నా సౌండ్ ఇంజనీర్ మేళమా, పిలుస్తుంటే వినపడదే బామ్మా. తిన్నామా పన్నామా ఈ రెండే నీకవసరమా, మునుగుతున్న దిగులే లేదమ్మా. నిన్న పంపిన అసిస్టెంట్ కు ఫైల్ అడిగితే 10,000 ఇచ్చావు, షాపు వాడు 25 అంటే 50 ఎక్కువ ఇవ్వనంటావు. పెళ్ళమ్మా పెళ్ళమ్మా మీరు ఎంత మంచివారు, అలవకుండా మెల్లిగా చెబుతారు. తిన్నామా పన్నామా నాకు దిగులేదు, అన్ని సరిగా వినపడుతున్నాయి. అన్ని సరిగా వినపడుతున్నాయి, అన్ని సరిగా వింటా, అన్ని సరిగా వింటా, అన్ని సరిగా వింటా, అన్ని సరిగా వినపడుతున్నాయి. పాపా ఇరటు పాపా, నీ పేరేంటి?
కాదు నీ పేరేంటి? మీరు మరీనండి, మా ఆయన ఎప్పుడైనా మంచోడే. పాప మీరు అటు సార్. అద్భుతం ఫణివంశీ. ఏ సినిమాలో కుటుంబ సమేతంగా చూసి ఇంత చక్కని ఎంటర్టైన్మెంట్ అందుకునేది ఉన్నదో చెప్పు నాకు. దీంట్లో మొగుడు మంచివాడు, అమ్మాయికి ఏదో కారణం వల్ల చెవుడు, కానీ అమ్మాయి ఏం తిట్టట్లా, నా కర్మాన్ని అనుభవిస్తున్నాడు. ఆ అమ్మాయి చాలా ఆనందంగా భర్తను ప్రేమిస్తోంది, చాలా చక్కగా తను తెలివిగా వ్యవహరిస్తున్నట్టుగా, తనకేం చెవుడేనట్టు చీమ చిటుక్కుమన్నా నేను చిటుకులో లేస్తానంటుంది. మామూలుగా చేయలేదమ్మా. థ్యాంక్ యూ సార్. రవి గారు మీరు మీ కమెంట్స్ ని రజనీకాంత్ గారి స్టైల్లో చెప్పాలి. ఈ భాష ఏం చెప్తాడంటే మీరు అద్భుతంగా చేశారు. ఈ భాష ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే. థ్యాంక్ యూ. రజనీకాంత్ డైలాగ్ చెప్పారు కదా ఇప్పుడు, అయ్యి బాబు అర్థమైపోయిందండి. ఇదెలా అర్థమైంది? ఏ డైలాగ్ చెప్పారు చెప్పు. అంటారు కదా. ఒక్క నిమిషం. చాలా దిస్ ఈస్ ద మోస్ట్ ఎంటర్టైనింగ్ పర్ఫార్మెన్స్. థ్యాంక్స్ అలాట్ సార్. ఇది పాట అయితే అద్భుతంగా ఉంది, కానీ అంతకు మించి సూపర్ సూపర్. యు ఆర్ అమేజింగ్. ఆయన ఎంత బాగా చేశారో మీరు అంతకు మించి కొద్దిగా బాగా చేశారు. సూపర్ సూపర్. థ్యాంక్ యూ జడ్జెస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. వెళ్ళండి అయిపోయింది. ఓయ్